వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో గెలిచేదెవరు? ఇప్పుడు రాజకీయంగా అందరిలోనూ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఫలితం పైన చర్చ జరుగుతోంది. ఇక్కడ మూడు ప్రధాన పార్టీల మధ్య పోరు ప్రతిష్టాత్మకంగా మారింది. త్రిముఖ పోరులో గెలిచేందుకు పార్టీలు కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నారు. ఇదే సమయంలో జూబ్లీ హిల్స్ ఫలితం పైన కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రభుత్వం వచ్చినాక ఏ మనిషి సంతోషంగా ఉన్నా నాకు అర్థం కాదు. నేను నిన్న మొన్నటిదాకా చెప్పేది, ఈ ప్రభుత్వం వచ్చినాక ఎవరు సంతోషంగా లేరు, ఒక ముగ్గురు అక్కలు సంతోషంగా ఉన్నారని చెప్తుంటే నేను ఎవరు అక్కలు? గీతక్క, సీతక్క, సురేఖక్క అని చెప్పిన. ఇప్పుడు సురేఖక్క కూడా సంతోషంగా లేదట, అదో బాధపడింది. ఇప్పుడు నేను అనుకున్నాం మొన్న గీతక్క, సీతక్క, సురేఖక్క అని చెప్తుంటే ఇప్పుడు సురేఖక్క కూడా సంతోషంగా లేదని వాళ్ళ బిడ్డనే ఏడ్చుకుంటే చెప్పబట్టే. అంటే ఎందుకు చెప్తున్నా అంటే, ఎవరు సంతోషంగా ఉన్నారు ఈ రాష్ట్రంలో? రైతులు సంతోషంగా ఉన్నారా? వాళ్ళకు బోనస్ వస్తుందా? వాళ్ళకి యూరియా బస్తా దొరుకుతుందా? టైంకు రైతు బంధు పడుతుందా? కరెంట్ ఇస్తుండా చక్కగా? ఏం చక్కదనం ఉన్నది రైతులకు? కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లున్నది తెలుస్తలేదా? ఎక్కడికక్కడ రైతులు ఊళ్ళల్లా పోయి మొక్క ముంగటిలా గొట్టం పెడితే చాలు తిట్టిన తిట్టకుండా తిడుతున్నారు. మహిళలకు చెప్పిండు, నరికిండు. 1,000,000 మందిని కోటీశ్వర్లు చేస్తారంటే సిపాయి. మీరు చూడరు ఇంకా డైలాగులు రోజు చెప్తున్న ఆడిడా వెనకటికి పిట్టల దగ్గర ఉంటుండే ఒకడు తుపాకీ పట్టుకొని 1,000,000 మందిని కోటీశ్వర్లు చేస్తారంట. నేను ఒక్క మాట, నాకు పెద్ద లెక్కలు రావు నాకు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఇక్కడ లెక్కలు వచ్చిన వాళ్ళు బాగుండొచ్చు, ఎందుకంటే మీరు మంచిగా రియల్ ఎస్టేట్ చేస్తారు బాగా, శంషాబాదులు లెక్కలు బాగా వస్తాయి మీకు. 1,000,000 మందిని కోటీశ్వర్లు చేయాలంటే ఎన్ని కోట్లు కావాలి? 1,000,000 కోట్ల? నీ బడ్జెట్ ఎంత, నీ లెక్క ఎంత, నీ కథ ఎంత? నువ్వు 1,000,000 మందిని కోటీశ్వర్లు చేసి ఏం నరుకుడు అది? ఏమన్నా చెప్తే కూడా కొద్దిగా అతికేటట్టు ఉండాలి లేదా? 1,000,000 మందిని కోటీశ్వర్లు చేసుడు కాదు. మా మహిళల పుస్తల తాడెత్తుకపోతే ఈయననే మంచోడు. తులం బంగారం పెడతా అన్నాడు. తులం కాదు, ఇప్పుడు బంగారం ఎంత పిరమైంది. ఇప్పుడు ఎన్ని పెళ్ళిళ్ళు అయినా మరి రేవంత్ రెడ్డి వచ్చినాక ఒక 5-6 లక్షల పెళ్ళిళ్ళని అయినాయా లేవా? మరి ఎన్ని తులాల బంగారం బాకీ ఉన్నాడు? ఎవరికైనా నచ్చిందా బంగారం? ఎన్ని నరికిండు? అసలు ఏం మాట్లాడినారు? కేసీఆర్ గారు, మీరు కళ్యాణ లక్ష్మి అని పెట్టిర్రు, కానీ నువ్వు ఇచ్చే కళ్యాణ లక్ష్మి ఎప్పుడు వస్తుంది? పిల్లలు పుట్టినాక వస్తుంది. నేను రాగానే నువ్వు లగ్నపత్రిక పెట్టుకుంటే ₹1,00,000 ఇస్తా, మీదికెళ్ళి తులం బంగారం ఇస్తా. ఏడవా మరి తులం బంగారము ₹1,00,000? ఎక్కడా లేదు. అట్లాగే ఎన్ని మాటలు, ఎన్నెన్ని డైలాగులు. ఒకట, పైన దేవుడు ఉన్నాడు, కింద ప్రజలు ఉన్నారు. మీరు తలుసుకుంటే ఎంత పెద్ద పోటుగాడైనా ఎక్కడికి పోవాలన్నా గాడికే పోతాడు. ఇలా రాష్ట్రం మొత్తం ఒకటే ఉన్నది, అందరి ఆలోచన. కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి కావాల్సిందే, తెలంగాణ మళ్ళీ పట్టాలు ఎక్కాల్సిందే. తప్పకుండా జరుగుతుంది, తప్పకుండా జరుగుతుంది. మా ఎల్లన్న లాంటి పెద్ద మనుషులు, అంజుబాబు లాంటి యువకులు, అట్లాగే మా పల్లవి లాంటి ఆడబిడ్డ, మా తమ్ముడు, మా షఫీ గారి నాయకత్వంలో చాందు, మహమూదు, ఇంకా 100 మంది మైనారిటీ పిల్లలు, ఒకరిద్దరు కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ కులాలకు మతాలకు అతీతంగా అందరూ కోరుకుంటున్నది ఒకే ఒక్క ఆలోచన, కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి కావాలి. మరి కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి కావాలంటే ఏం చేయాలి? ఒకటే మీరు చేయాల్సిన పని. జూబ్లీ హిల్స్లో ఇవాళ మంచి మోకా దొరికింది. ధోకా చేసిన కాంగ్రెస్కు మరి మంచి మోకా దొరికింది మనకు దెబ్బ కొట్టేందుకు. మీకు కూడా అందరికి, ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ, జూబ్లీ హిల్స్ వాళ్ళకి ఎట్లాగో ఓట్లు ఉంటాయి. అక్కడ జూబ్లీ హిల్స్ కానోళ్లకు చుట్టాలు ఉంటారు, మీకు అక్కడ దోస్తులు ఉంటారు, క్లాస్మేట్స్ ఉంటారు. దయచేసి ఇడిచిపెట్టకండి. ఇప్పుడు కింద కాంగ్రెస్కు బుద్ధి చెప్పకపోతే మళ్ళీ దోసాలు తప్పించుకుంటారు వాళ్ళు. అంటే మీ రాజేంద్ర నగర్ ఎలక్షన్ కూడా బరాబర్ వస్తుంది, తొందరపడకూరు, జల్దీ వస్తుంది, పక్కా వస్తుంది, అనుమానం లేదు. ఇడిచిపెట్టాం, మళ్ళీ సుప్రీంకోర్టు కోతాం. స్పీకర్ సారే మనం అటు ఇటు చేస్తే కూడా ఇడిచిపెట్టాం. మేము దోస్తానా లోపల చూసుకుంటామని అవి నడువాయిడ బరాబర్. మన పార్టీ అవు, మొన్న మీ ఎమ్మెల్యే గారు పోయి అడిచినట్ట కదా, మన పార్టీలోనే ఉండేట కదా. మరి ఏమా వెళ్ళన్నా, మరి మన పార్టీలో ఉంటే ఇడికి రాలేదేమే? రావాలి కదా, మరి నేను ఆయనే చేసుకోవాలి కదా. అంటే ఎంత గలీజ్ అంటే పరిస్థితి. నువ్వు ఏ పార్టీలోనో కూడా చెప్పుకోలేవా? గంత ధైర్యం కూడా లేదా? ఇంకా ఎంత ఘోరం అంటే ఆయన ఒక ఆయన కడియం శ్రీహరి అనే పెద్ద మనిషి ఉన్నాడు, నేను చాలా నీతివంతుడని చెప్పుకుంటాడు. ఆయన అడిగిరు మొన్న పోయి, ఏమని, ఏ పార్టీలోనో అని. నేను 7 ఉండాలనో గాడినే ఉన్నా అంటే. ఈ మాటలు ఎందుకు? ఇంత రాజకీయం చేసి గిన్నిసార్లు గెలిచి ఇంత దరిద్ర పరిస్థితిని తెచ్చుకోవాలి? చెప్పు, నేను కాంగ్రెస్లో చేరినా అని చెప్పు. గంత భయం అవుతుంది ఎలక్షన్కి పోదామంటే? నువ్వు నిజంగానే కొంత సిపాయి అయితే, నిజంగానే జనంలో నువ్వు ఏదో పీకి పందిరేసింది ఉంటే నువ్వు నీ రేవంత్ రెడ్డి రా, ఎలక్షన్లో పోదాం, చూసుకుందాంపా. ప్రజలు చెప్తారు కదా, రాజేంద్ర నగర్లో ఎవరేం చేసిర్రు, ఎవరెంత గొప్పోళ్ళు, ప్రజలు ఎవరికి అభిమానం ఉంది, ఎవరికి అభిమానం లేదు, ప్రజలు చెప్తారు. గదానికి భయపడి పదవి కోసం ఇంతగానమ్మా? ఆ గబ్బిలం కదా సూరు పట్టుకొని ఎలాడుతుంది చూడు,
అట్లా పదవి పట్టుకొని సిగ్గు లేకుండా నేను బీఆర్ఎస్లోనే ఉన్నాను స్పీకర్కి చెప్తావు, బయట పోయి కాంగ్రెస్ కండువాలు కప్పుతావు. గిదేనా నీతి, గిదేనా రాజకీయం? చూస్తలేరా రాజేంద్ర నగర్లో అందరూ? అందుకే నేను అంటున్నా, ఎవరు డెవలప్మెంట్ కోసం పోయినో తెలుసు, కానీ మొదలు దెబ్బ ఇప్పుడు కొట్టే అవకాశం మీకు జూబ్లీ హిల్స్ వచ్చింది. రెండో దెబ్బ రాజేంద్ర నగర్లో కొడతామా, ఖైరతాబాద్లో కొడతామా, కొడదాం. మొదలు దెబ్బ జూబ్లీ హిల్స్లో కొట్టాలి.